మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాము. ఈ వచనము చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనము. ఈరోజు మనము ఈ ఒక్క వచనం మీదే సమయము గడపబోతా ఉన్నాము. ఈ వచనం యొక్క ప్రాముఖ్యత ఏంటో, ఈ వచనం యొక్క బరువు ఏంటో మీకు వచనం చదివిన తర్వాత అర్థమవుతుంది. ఫస్ట్ నేను చదువుతాను. చదవనివ్వండి నన్ను. చదివిన తర్వాత మనము ఆలోచించటం మొదలు పెడదాము. 28వ వచనం. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరాయన యందు నిలిచియుండుడి. మీరాయన యందు నిలిచియుండుడి. ఈఎస్వి చదువుతున్నాను. జస్ట్ ఒకవేళ ఇంగ్లీష్ ఎవరన్నా ఫాలో అవుతుంటే గనక ఈఎస్వి చదువుతాను. అండ్ నౌ లిటిల్ చిల్డ్రన్ అబైడ్ ఇన్ హిమ్, so that when he appears we may have confidence and not shrink from him in shame at his coming. సో నేను 2 అనువాదాలు చదివాను. నేను ఇంకొక 2 వచనాలు కూడా చదువుతాను. ఈ 2 వచనాలు, నేను చదవబోయే 2 వచనాలు అపోస్తలుడైన యోహాను రాసినవి కాదు. ఒకటి అపోస్తలుడైన పౌలు రాసింది చదువుతాను. ఒకటి అపోస్తలుడైన పేతురు రాసింది చదువుతాను. మీరు ఈ 3 వచనాలలో ఉన్నటువంటి పోలిక ఏంటో చెప్పాలి మీరు నాకు. నేను ఇంకొక 2 వచనాలు చదువుతాను. ముగ్గురు అపోస్తలులను తీసుకొస్తున్నాను మీ ముందుకి. మొట్టమొదటి అపోస్తలుడైనటువంటి యోహాను ఇప్పుడు మనం ఇక్కడ చదివాము. ఇంకొక 2 అపోస్తలులను కూడా మనం చూద్దాము. చూసిన తర్వాత మీరు పాయింట్ ఏంటో చెప్పాలి నాకు. ఈ 3 వచనాలలో ఏమైనా సేమ్ పాయింట్ ఉందా, లేకపోతే డిఫరెంట్‌గా అనిపించిందా మీకు అనేటువంటిది చెప్పాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. లాస్ట్ వెన్స్‌డే మొదలుపెట్టాం మనం తీతుకు రాసిన పత్రికని. మొదటి తిమోతి అయిపోయింది, 2వ తిమోతి అయిపోయింది. ఇప్పుడు తీతుకు రాసిన పత్రికను చెప్తున్నాను, వచనం తర్వాత వచనము. ఈ పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాను. సెకండ్ చాప్టర్ వర్స్ 13. ఇక్కడేముందంటే, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. సో ఆయన కృప మనకు బోధిస్తుందంట. ఏమని బోధిస్తుందంట అంటే, ఆయన మహాదేవుడంట, అంతేకాదు మన రక్షకుడంట. ఆయన ప్రత్యక్షము అవబోతా ఉన్నాడంట. దానికోసం ఎదురు చూస్తున్నటువంటి మనము ఈ లోకంలో స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకాలని పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడ యోహాను ఏం చెప్పాడు? యోహాను ఏం చెప్పాడంటే, దేవుని కుమారుడు రాబోతున్నాడు కాబట్టి, ఆయన ప్రత్యక్షం అవబోతున్నాడు కాబట్టి, మీరు సిగ్గుపడకుండా ధైర్యముగా మీరు ఉండాలంటే మీరు ఆయనలో నిలిచి ఉండుడి అన్నాడు. ఆయనలో నిలిచి ఉండుడి అన్నాడు ఆయన. పౌలు ఏమంటున్నాడంటే, మీరు నిలిచి ఉండటం అంటే ఏంటంటే స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ మీరు బ్రతకాలి అని చెప్పి పౌలు చెప్తున్నాడు అన్నమాట. సో ఇంకొక వచనాన్ని కూడా నేను చదువుతాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. ఇందాక ఆల్రెడీ చదివాం మనము ఈ టెక్స్ట్. 3వ అధ్యాయంలో 12వ వచనము మధ్యలో నుంచి నేను చదువుతున్నాను. 12వ వచనము మధ్యలో నుంచి చదువుతున్నాను. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే, ఆయన రాకడ కోసం మీరు కనిపెట్టండి. కొందరు ఆలస్యమని ఎంచుతున్నారు కానీ ఆయన తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు. ఎవరు నశింపకూడదని ఆయన అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటూ
ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందుకే ఆయన డిలే చేస్తున్నాడు ఆయన రావటము. కాబట్టి ఆయన రాబోతున్నాడు గాబట్టి, ఆ రాకడ కొరకు మీరు ఎదురు చూస్తూ, కనిపెడుచు, అపేక్షించుతూ, ఆశతో అపేక్షించు అంటే రావాలి, దేవుని కుమారుడు రావాలి అని కోరుకుంటూ, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను, భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. సో, 3 వర్సెస్‌లో గూడా ఉన్న విషయము ఒకటే. అదేంటంటే, దేవుని కుమారుడు తిరిగి రాబోతా ఉన్నాడు. కాబట్టి మీరు పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించండి. ఆ నిరీక్షణ పెట్టుకొని మీరు జీవించండి. మొదటి పేతురులో గూడా పేతురు అదే చెప్పాడు గదా! లాస్ట్ మెసేజ్‌లో మనం చూసాము. ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 వర్స్ 13లో ఏముంది? చాప్టర్ 1 వర్స్ 13 కాబట్టి మీ మనస్సు అని నడుము కట్టుకొని నిర్భరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగుండుడి అన్నాడు. అంటే ఎదురు చూడండి. ఆ నిరీక్షణతో ఉండండి. దేవుని కుమారుడు ప్రత్యక్షం అవ్వబోతా ఉన్నాడు. ప్రత్యక్షము అనే మాట గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే, ఇప్పుడు ఇందాక మనం చదివిన దాంట్లో ప్రత్యక్షము అనే మాట ఉంది కదా! ఫస్ట్ జాన్ 2లో ఉందా లేదా? ఫస్ట్ జాన్ 2లో ఏముంది? 2 మాటలున్నాయి అక్కడ. రాకడ అనే మాటుంది. ప్రత్యక్షమగునప్పుడు అనే మాటుంది. 2 మాటలున్నాయి. ఒకటి రావటము, 2 ప్రత్యక్షమవ్వటం. రెండిటికి తేడా ఏంటండి? రెండిటికి ఏమన్నా తేడా ఉందా? రావటానికి, ప్రత్యక్షమవ్వటానికి ఏంటి తేడా అనేటువంటి ప్రశ్న గూడా మనము అడగాలి. ఎందుకంటే ఎట్ హిస్ కమింగ్ అనేటువంటిది కమింగ్ గురించి, రాకడ గురించి. అంతేకాకుండా వెన్ హి అపియరెన్స్ అంటాం గదా! అపియరింగ్ అంటాం గదా! ప్రత్యక్షం అవటం అనమాట. సో, ప్రత్యక్షం అవటం అనేటువంటి మాట గురించి కూడా మనము జాగ్రత్తగా ఆలోచించాలి. సో, మనకి ఒక విషయం మాత్రం అర్థమైంది. అదేంటంటే, అపోస్తులందరూ గూడా ఒకే స్వరముతో మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని కుమారుడు రాబోతా ఉన్నాడు. కాబట్టి మీరు భూమి మీద బ్రతికినంత కాలము మీరు భయముతో, భక్తితో, నిరీక్షణ కలిగి ఆయనలో నిలిచి ఉండండి. అనేటువంటిది ఒకే స్వరంతో ముక్త కంఠంగా అందరూ చెప్తున్నటువంటి సత్యము అది. దేవుని కుమారుడు రాకడ గురించి ఇప్పుడు నేను చదివిన వచనాలే గాదు న్యూ టెస్ట్‌మెంట్‌లో. న్యూ టెస్ట్‌మెంట్‌లో చాలా వచనాలున్నాయి దేవుని కుమారుడు రాకడ గురించి. మీరు తెస్సలోనికీయులు రాసిన పత్రిక, మొదటి పత్రిక, రెండో పత్రిక నిండా ఉన్నాయి. నేనిందాక చదివినట్టు తీతుకు రాసిన పత్రికలో మనం చూసాము. సో, పేతురు 2 పత్రికల్లో ఉన్నాయి. యోహాను మాట్లాడటం మొదలుపెట్టాడు ఆయన రాకడ గురించి. ఆయన రాకడ గురించి కొంచెం కిందకెళ్ళండి. 3 అధ్యాయంలో ఇంకొక మాట అంటాడనమాట. మనము ఆ ప్రత్యక్షత అనేటువంటి మాట ఇక్కడ మనం రెండో వచనంలో కూడా చూస్తామనమాట. 3 అధ్యాయం 2 వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక మీదట ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గానీ, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రత్యక్షం అవ్వటం అంటే ఏంటి? అదే కదా! సేమ్ మాట కదా! మనం పైన 2:28లో చూసినటువంటి మాటే. ఆయన ప్రత్యక్షమవునప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము గనుక ఆయన పోలి ఉందుమని ఎరుగుదుము. 3 అధ్యాయం 3 వచనం. ఆయన యందు నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను తాను పవిత్రపరుచుకొనును. సో, మనము ఈ ప్రత్యక్షత గురించి యోహాను మరలా మాట్లాడుతున్నాడు. పేతురు ఎక్స్‌టెన్సివ్‌గా మాట్లాడాడు. మీరు ఫస్ట్ పీటర్‌లోనే ఇంకొక మాట చదువుతాను. పీటరు ఆల్రెడీ చాలా చూసాం గానీ, మళ్ళీ ఇంకొక మాట మనం చూద్దాం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 5 వర్స్ 4లో ఈ మాట ఉంటదనమాట. 5వ అధ్యాయము 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ప్రధాన కాపరి ఏమవుతాడంట? ప్రత్యక్షమవుతాడు. ఈ మాట ఎక్కడో విన్నట్టుంది గదా! మనం. ప్రత్యక్షం అవ్వటం అనేటువంటి మాట. ఎక్కడ విన్నాం? ఫస్ట్ జాన్ 2:28లో విన్నాం. ప్రత్యక్షమవుతాడు ఆయన అనేటువంటి మాట అనమాట. ఆయన రాకడలో ఆయన ప్రత్యక్షమవుతాడు అనేటువంటి మాట మనము మరలా చదువుతూనే వస్తున్నాము. చదువుతూనే ఉన్నాము. మనము ఫస్ట్ కొరింథియన్స్‌లో మాట్లాడతాడు ప్రభు యొక్క రాకడ గురించి. ప్రభువు మాట్లాడాడు. ఆయన గూడా చెప్పాడు. ఆయన రాకడ గురించి ఒక 2 వచనాలు చదివి మనం ఇక్కడికొచ్చేద్దాము. మత్తయి సువార్త 24 అధ్యాయము ఒక 2, 3 వచనాలు చదివేసి ఇక్కడొద్దాం. 24 అధ్యాయము 3 వచనంలో ఈ ప్రశ్న శిష్యులు అడుగుతారు. ఆయన ఒలీవల కొండ మీద కూర్చొనున్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, "ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవని మాతో చెప్పమంటే" ఆయన ఆన్సర్స్ చెప్పటం మొదలుపెట్టాడనమాట.
ఆహ్, 24 అధ్యాయం 27 వచనంలో ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, "మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనపడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును." నేనిప్పుడు 27వ వచనాన్ని చదివాను. 37వ వచనంలో గూడా ఈ మాట ఉంటదనమాట. "నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయు అలాగునే ఉండును." 39వ వచనము, "జలప్రళయము వచ్చి అందరిని కొట్టు వరకు ఎరుగక పోయిరి. అలాగునే మనుష్య కుమారుని రాకడయు ఉండును." 42వ వచనం, "కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి." ఇప్పుడు ఈ మాటల మధ్యలో ప్రభువు ఒక మాట అన్నాడు. ఆ మాట చాలా ఇంట్రెస్టింగ్ మాట. 35వ వచనంలో ఉంటది. "ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు." ఆయన రాకడ గురించి అంత అపేక్షించుచు ఎదురు చూస్తూ అపోస్తలులందరూ కూడా ఒకే వాయిస్‌తో, ఒకే స్వరముతో అంత అఫర్మేటివ్‌గా, అంత కన్ఫర్మ్డ్‌గా ఆయన ప్రత్యక్షమవబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు, ఆయన ప్రత్యక్షమవబోతున్నాడు అని చెప్తున్నప్పుడు, అంతేకాదు ప్రభువు గూడా భూమి, ఆకాశము గతించొచ్చేమో గానీ నా మాటలు గతింపవు అని చెప్తున్నప్పుడు, మనకు సర్టెనిటీ తెలియాలి. వాట్ ఈస్ ద సర్టెనిటీ దట్ ఇట్ విల్ హ్యాపెన్? ద సర్టెనిటీ ఈస్ ఆకాశము, భూమి గతించిపోవచ్చు కానీ, ఆయన మాటలు గతించవు. సో, అపోస్తలులు ఏం జేస్తున్నారు? అదే సత్యాన్ని ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నటువంటి సత్యాన్ని మనకు చెప్తున్నారు. మనకు చెప్పి, మన జీవితానికి అది ఎంత ప్రాముఖ్యమో చెప్తున్నాడిప్పుడు. మన జీవితానికి అది ఎంత ప్రాముఖ్యమో. ఆయన రాకడను గురించి ఎదురుచూస్తూ, ఆయన ప్రత్యక్షమవుతాడని ఎదురుచూస్తూ, మనము భూమి మీద బ్రతికినంత కాలము ఏం జేయాలో యోహాను మనకు 2వ అధ్యాయము 28వ వచనంలో చెప్తున్నాడనమాట. సో, మనము కొద్దిగా సర్వే చేశాం గదా! మనం ఏం చేసామంటే లాస్ట్ 10 మినిట్స్ కొద్దిగా అటు ఇటు ఎళ్ళాం. ఫస్ట్ పీటర్‌కెళ్ళాము, సెకండ్ పీటర్‌కెళ్ళాము, మాథ్యూకొచ్చాము. తర్వాత అలా కొంచెం అటు ఇటు ఎళ్ళాం గదా! ఇంకా అట్లా ఎళ్ళొద్దు. మనము ఫస్ట్ జాన్‌లోనే యాంకర్ చేద్దాం. మన మెసేజ్ అంతా గూడా జాగ్రత్తగా మెసేజ్‌ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూడండి, మీకు మెసేజ్ అర్థం కాలేదనుకోండి, ఆ సత్యము మీకు అర్థం కాలేదనుకోండి, మీరు దానికెప్పుడు లోబడలేరు. తెలియని దానికి ఒక వ్యక్తి స్పందించలేడు. సో, మనకు ప్రాముఖ్యం ఏంటంటే, మనకు తెలియటం ప్రాముఖ్యం. అర్థం చేసుకోవటం ప్రాముఖ్యం. ఇదిగో దేవుడు నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? దేవుడు నన్నేమడుగుతున్నాడు? అని అర్థం చేసుకుంటే గనక, దెన్ ఒకసారి అర్థమైందనుకోండి మనకి, అప్పుడు దానికి విధేయత చూపించడానికి ఇష్టపడతాము. పరిశుద్ధాత్ముడు మనల్ని విధేయులుగా గూడా చేస్తాడనమాట. సో, వెనక్కొచ్చేద్దాం. మనము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం దగ్గరికి వద్దాం. 28వ వచనంలో మళ్ళీ 28వ వచనం ఒకసారి మీకోసం చదువుతాను. నాకు మెయిన్ పాయింట్ ఏంటో మీరు చెప్పాలి ఇక్కడ. మెయిన్ పాయింట్ ఏంటి? ఈ వరుసలో 28వ వచనంలో అనేటువంటి. "కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరాయన యందు నిలిచి ఉండుడి." దీంట్లో మెయిన్ క్లాజ్ ఉంది. సబార్డినేట్ క్లాజ్ ఉంది. 2 క్లాజెస్ ఉన్నాయి దీంట్లో. ఐ మీన్ ఇంగ్లీష్ గ్రామర్ వచ్చినోళ్ళు ఎవరైనా చెప్పేయగలరు. సో, దీంట్లో ఒక మెయిన్ క్లాజ్ ఉంది. ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంది. అంటే డిపెండెంట్ క్లాజ్ అంటాం కదా! ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంది. ఒక డిపెండెంట్ క్లాజ్ ఉందన్నమాట. సో, ఇప్పుడు గ్రామర్ ఎందుకు పాస్టర్ గారు అంటారేమో. నాకు గ్రామర్ వద్దంటారు. మరి గ్రామర్ లేకపోతే అసలు భాషే లేదు గదా! తెలుగు అంతా నడుస్తుంది గ్రామర్ మీదే. ఇంగ్లీష్ నడుస్తుంది గూడా గ్రామర్ మీదే. గ్రీక్ నడుస్తుంది గూడా గ్రామర్ మీదే. మనం చదువుతుంది అనువాదం తెలుగు బైబిల్. కానీ యోహాన్ రాసినప్పుడు దేంట్లో రాసాడు? గ్రీక్‌లో రాసాడు. గ్రీక్‌లో రాసినప్పుడు ఆయన మెయిన్ పాయింట్ ఏంటో రాసాడు. దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి పాయింట్ కూడా రాసాడు. అంటే మెయిన్ పాయింట్ ఎలా పట్టుకోవాలి? డిపెండెంట్ క్లాజ్ ఎలా పట్టుకోవాలో చెప్తాను. నేను చర్చికొస్తూ ఉన్నప్పుడు అన్నాననుకోండి మీకు. మీకేం అర్థమవుతది? నేను చర్చికొస్తూ ఉన్నప్పుడు అని నేను ఆపేసాననుకోండి. మీరేమంటారు? "ఏమైంది పాస్టర్ గారు మీకు? ఏం జరిగింది? ఏం జరిగిందంటారు?" ఇదిగోండి దాన్ని డిపెండెంట్ క్లాజ్ అంటాం. అంటే నేనింక విషయం చెప్పలేదు మీకు.
మెయిన్ పాయింట్‌కి రాలేదు నేనింకా. నేను చర్చికి వస్తా ఉన్నప్పుడు రోడ్డు తవ్వుతోని చూశాను. ఎగ్జాంపుల్ రోడ్డు కట్ చేస్తున్నారు. రోడ్డు తవ్వటం చూశాను. ఎప్పుడు? నేను చర్చికొచ్చేటప్పుడు రోడ్ కట్ చేయటం చూశాను. ఇప్పుడు చూడండి, రోడ్ కట్ చేయటం చూశాను అన్నాననుకోండి, మీ హృదయం ఏం బాధపడదు. ఎందుకంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. రోడ్ కట్ చేయటం చూశానన్నారు కాబట్టి పాస్టర్ గారు, ఓకే. పాస్టర్ గారు రోడ్ కట్ చేయటం చూశానన్నారు కాబట్టి, దాన్ని మనము ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. మెయిన్ పాయింట్ అంటాం. మెయిన్ పాయింట్ అది. మెయిన్ పాయింట్ ఏంటంటే రోడ్ కట్ చేయటం చూశాననేటువంటిది మెయిన్ పాయింట్. నేను చర్చ్‌కొచ్చేటప్పుడు అనేది మెయిన్ పాయింట్ కాదు. నేను చర్చ్‌కొచ్చేటప్పుడు అనేది ఎప్పుడు నేను రోడ్ కట్ చేయడం చూశానో చెప్తుంది కాబట్టి దాన్నేమంటాం మనము? దాన్ని డిపెండెంట్ క్లాజ్ అంటాం. సబ్ క్లాజ్ అంటాం. ఇది మెయిన్ పాయింట్. మెయిన్ పాయింట్ పట్టుకోవాలి మనం. బైబిల్ చదివేటప్పుడు మెయిన్ పాయింట్ పట్టుకోలేదనుకోండి, మనము సబ్ పాయింట్స్‌లోనే ఎళ్ళిపోతా ఉంటాము. సో, ఇక్కడ కూడా నేను ఇదే వచనాన్ని మళ్ళీ చదువుతాను. మెయిన్ పాయింట్ ఏంటో నాకు చెప్పండి. మీకు అర్థమవుతుంది ఇప్పుడు. చిన్నపిల్లలారా అనే మాట పక్కన పెట్టేద్దాం. కాబట్టి అనే మాట కూడా పక్కన పెట్టేద్దాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడయందు అని ఆపాననుకోండి నేను. మీకేం అర్థం అవుద్ది? ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడయందు అని నేను ఆపేసాననుకోండి. ఏమంటారు మీరు? అదే. నువ్వు చర్చ్‌కొస్తున్నప్పుడు ఏం జరిగింది? ఓకే. ఓకే. చెప్పు, నాకు విషయం చెప్పు. అసలు విషయం దగ్గరికి రావట్లేదు నువ్వు. నువ్వు చెప్తున్నావు. అసలు విషయం దగ్గరికి రావట్లేదు. అసలు విషయం దగ్గరికి తీసుకురా. సో, మళ్ళీ చదువుతున్నాను నేను. ఆయన మగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు అని ఆపేసాననుకోండి. ఏమవుతది? ఏమర్థమవుతుంది మీకు? ఏమర్థమవుతుంది? నేనెలా అంటున్నానంటే, 28లో ఉన్నట్టే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడయందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యంగా కలిగి ఉన్నట్లు అని ఆపేసాననుకోండి. ఏమంటారు మీరు వెంటనే? ధైర్యంగా కలిగి ఉన్నట్లు ఏం చేయాలి? మేమేం చేయాలని అడుగుతారు మీరు కదా! సో, అంటే ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటో రాలేదింక మెయిన్ పాయింట్ దగ్గరికి. ఇప్పుడొస్తున్నాడు మెయిన్ పాయింట్ దగ్గరికి. గ్రీక్‌లో గ్రీక్‌లో అలా లేదు. గ్రీక్‌లో ఎలా ఉందంటే, ఆయన యందు నిలిచియుండుడి. కాబట్టి పిల్లలారా ఆయన యందు నిలిచియుండుడి అని మొదలవుతది గ్రీక్‌లో. తెలుగులో అదేమైంది? లాస్ట్‌లోకెళ్ళిపోయింది. లాస్ట్‌లోకెళ్ళిపోయేటప్పటికి మనం ఏమనుకుంటున్నామంటే, ఓహ్! అది మెయిన్ పాయింట్ కాదు. అసలు మెయిన్ పాయింట్ ఇక్కడుందనుకుంటున్నాము. మెయిన్ పాయింట్ ఎక్కడుందో చెప్పమంటారా? ఆ! ఆఖరిలో ఉంది. ఆఖరిలో ఏముంది? ఆయన మనము ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. చూడండి, మీరు ఆయన యందు నిలిచియుండుడి అనేది మెయిన్ పాయింట్. మిగిలిన దాన్నంతా మనం ఏమంటామంటే డిపెండెంట్ క్లాస్. దాని దగ్గరికి తీసుకెళ్ళటానికి, దాన్ని వర్ణించటానికి ఇదంతా మనకు చెప్తున్నాడు అనేటువంటిది మనకి అర్థమవుతుంది. సో, మనకి మెయిన్ పాయింట్ ఏంటో తెలియాలి. బైబిల్ చదివేటప్పుడు ఫస్ట్ మనం వెతకాల్సిందేంటంటే మెయిన్ పాయింట్ ఏంటి? సో, ఆయన ఏమంటున్నాడు? యోహాను చెప్తున్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఇప్పుడు నేను మిగిలిందంతా 28వ వచనంలో ఉందంతా తీసి పక్కన పెట్టి, మీరు ఆయన యందు నిలిచియుండుడి అని చెప్పాననుకోండి. మీకు అర్థమవుతదా? అర్థం కాదా? అర్థమవుతదా? అర్థం కాదా? రోడ్డు తవ్వటం చూశాను. మీకు అర్థమైందా లేదా? ఎప్పుడూ గూడా మెయిన్ పాయింటు చదవగానే మీకు అర్థమవుతది. ఆ మెయిన్ పాయింట్‌ని సపోర్ట్ చేసేదే ఎంత చదివినా మీకు అర్థం కాదు. ఓహ్! ఇంకా ఏదో మిస్ అవుతుంది అన్నట్టు అనిపిస్తుంటదనమాట. ఇంకా ఏదో మిస్ అవుతుందని అన్నట్టు అనిపిస్తుందంటే అది మెయిన్ పాయింట్ కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. మెయిన్ పాయింట్ దగ్గరికి రాగానే మీకు ఇమ్మీడియేట్‌గా ఏమర్థం అవుతదంటే ఇండిపెండెంట్ క్లాజ్ అంటే అర్థం ఏంటి? మెయిన్ క్లాజ్ అంటే ఏంటి? అది దేని మీద ఆధారపడదు. దాని అంతట అది నిలబడగలదు. ఎలా నిలబడగలదు? ఇదిగో ఎలా నిలబడగలదు. ఏమనంటదంటే, ఆయన యందు మీరు నిలిచియుండుడి. చక్కగా మనము అర్థమైపోయింది. ఆయనెవరో మనకు తెలుసు. ఆయన యందు అనే మాటేంటో మనకు తెలుసు. నిలిచి ఉండటం అంటే ఏంటో మనకు తెలుసు. కాబట్టి మెయిన్ పాయింట్ దగ్గరికి మనము వచ్చేసామనమాట. సో, మెయిన్ పాయింట్ ఏంటి? ఇప్పుడు యోహాను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ ఏంటి? ఆయన యందు నిలిచి ఉండుడి. అబైడ్ ఇన్ హిమ్. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అబైడ్ ఇన్ హిమ్. నేను చెప్పాను కదా! గ్రీక్‌లో ముందుంది. ఇంగ్లీష్‌లో ఎక్కడుంది? ఆ! మరి మనం అంటే అనువాదం కాబట్టి మనకు వెనకెళ్ళిపోయింది. బట్ ఇంగ్లీష్‌లో స్టార్టింగే. అండ్ నౌ లిటిల్ చిల్డ్రన్.
అబైడ్ ఇన్ హిమ్ సో దట్ అని మొదలవుతుంది కదా. పర్పస్ క్లాజ్ మొదలవుతుంది. పర్పస్ క్లాజ్ అంటాం మనం దాన్ని. సో దట్. సో అంటే మీరు గనక ఆయనలో ఉంటే గనక ఏం జరుగుతుందో చెప్పబోతున్నాడు, ఏం జరగబోతుందో చెప్పబోతున్నాడు. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ పర్పస్ క్లాజ్. అండ్ దట్ ఈస్ ఎ డిపెండెంట్ క్లాజ్. దీని మీద ఆధారపడుతుంది ఆయన యొక్క మనం ఆయనలో అబైడింగ్ మీద ఆధారపడుతుంది కాబట్టి దాన్ని మనము డిపెండెంట్ క్లాజ్ అంటాం. కొంతమంది నేను బైబిల్ చెప్తుంటే కొంతమంది అంతే అనుకుంటారు. ఏంటంటే పాస్టర్ గారు చెప్పేది ఎవరికి అర్థమవుతుంది? నార్మల్ పీపుల్‌కి, రోజు పని చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళకి, లేకపోతే నార్మల్ లెవెల్‌లో ఉన్నోళ్ళకి అర్థం కాదు. ఈయన చెప్పేది ఎవరికి అర్థమవుద్దంటే బాగా ఇంగ్లీష్ గ్రామర్ వచ్చినోళ్ళు కదండి. నిజమా? నిజమేనా? అలా ఏం లేదు. నాకు తెలిసి అందరికి అర్థం అవ్వాలనే చెప్తున్నాను. కాకపోతే ఈరోజు మీకొకటి నేర్పించాను. అదేంటంటే బైబిల్ ఎలా చదవాలో నేర్పించాను. బైబిల్ ఎలా చదవాలి? తెలుగు సంఘాలకి అర్జెంట్ నీడ్ ఏంటో తెలుసా అండి? బైబిల్ ఎలా చదవాలి? సో, ఇప్పుడు మనం మెయిన్ పాయింట్ దగ్గరికొచ్చేద్దాం. మనమంట ఆయన యందు నిలిచి ఉంటేనంట, మనకేదో జరుగుతదంట. మనం ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో, వాళ్ళకి ఏదో జరుగుతదంట. ఏం జరుగుతదంట? ఏం జరుగుతదో గూడా చెప్పాడు. ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో, వాళ్ళంట ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యంగా ఉంటారంట. ఆయన ఎదుట సిగ్గుపడకుండా, అంటే సిగ్గుపడకుండా అనేటువంటిది నెగెటివ్‌గా చెప్పాడు. ధైర్యంగా ఉంటారనేటువంటిది పాజిటివ్‌గా చెప్పాడు. సో, ఆయన ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో వాళ్ళు ధైర్యంగా ఉంటారు. వాళ్ళు సిగ్గుపడరు. వాళ్ళు సిగ్గుపడరు. వాళ్ళు ధైర్యంగా ఉంటారు. సిగ్గుపడరు, ధైర్యంగా ఉంటారు. ఎప్పుడు వాళ్ళు సిగ్గుపడకుండా ధైర్యంగా ఉంటారు? ఆ! ఆయన ప్రత్యక్షమైనప్పుడు, లేకపోతే ఆయన రాకడయందు, దేవుని కుమారుడు వచ్చినప్పుడు, ఆయన రాకడయందు, ఆయన వచ్చినప్పుడు మన జీవితాలు ఆయన ముందు కనపడతాయి కాబట్టి, ఆయన ప్రత్యక్షమవుతాడు కాబట్టి, ఆయన వచ్చిన రోజు మనము సిగ్గుపడకుండా ధైర్యంగా ఆయనను చూస్తూ సంతోషంగా ఆయనను రిసీవ్ చేసుకోవాలంటే మనమంట ఆయన యందు నిలిచి ఉండాలంట. ఆయన యందు ఎవరు నిల్చున్నారో ఆయనకు తెలుసు. ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో వాళ్ళు ధైర్యం కలిగి సిగ్గుపడకుండా ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఉంటారంట. ఆయన వచ్చిన రోజు కూడా వాళ్ళకేం అవ్వదంట. ఆయన వచ్చిన రోజు కూడా వాళ్ళకేమీ అవ్వదు. ఏం అవ్వదు. ధైర్యంగా ఉంటారంట. సంతోషంగా ఉంటారంట. ష్రింకింగ్ ఇన్ షేమ్ అంటాం కదా! సిగ్గుపడి ష్రింక్ అయిపోతాం. అరెరెరే! నా జీవితం అంతా నేను వేస్ట్ చేసుకున్నాను. నేను ఏ రోజు ఆయన మాట వినలేదు. ఆయన నాకు చెప్తానే ఉన్నాడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని. నువ్వు తీగ, నువ్వు నాలో నిలిచి ఉండాలి. నాలో నిలిచి ఉండాలి అని చాలా సార్లు చెప్పాడు. నేను ఏ రోజు ఆయనలో నిలిచలేను నేను. అందుకే ఈరోజు నేను సిగ్గుతో ష్రింక్ అయిపోతా ఉన్నానని చెప్పి నువ్వు సిగ్గుతో తలదించుకొని ఉండాల్సినటువంటి దినము రాకుండా ఉండాలంటే మనమంట ఆయన వచ్చినప్పుడు ధైర్యము గలవారమై ఉన్నట్లు మనము ఆయన యందు నిలిచి ఉండాలి. అసలు విషయం అంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు విషయం దగ్గరికి వచ్చాం మనం. విషయం ఏంటంటే అసలు ఆయన యందు నిలిచి ఉండటం అంటే ఏంటి? అబైడ్ ఇన్ హిమ్ అనే మాట ఉంది కదా! అబైడింగ్. అబైడింగ్ అనేటువంటి మాటకు, నిలిచి ఉండటము అనేటువంటి మాటకు అర్థము ఏంటి? సో, నేను దీని మీద దృష్టి పెడుతున్నాను. మిగిలిందంతా మీకు అర్థమైంది. ఆయన రాకడ గురించి ఆయన రాకుండా ప్రత్యక్షం అవ్వలేడు. ప్రత్యక్షం అవ్వాలంటే ఆయన రావాలి. మీరు మరలా చెప్తున్నాను. ప్రత్యక్షతకు, రాకడకున్న రిలేషన్‌షిప్ ఏంటంటే, ఆయన ఫస్ట్ వస్తాడు. ప్రత్యక్షం అవ్వటం అంటే ఏంటంటే, ఇప్పుడు మనము లార్డ్స్ టేబుల్ మీద ఇలా కవరేస్తాం గదా! పైన క్లాత్ కప్పుతాం గదా! లార్డ్స్ టేబుల్ కనపడకుండా. ఆ కవర్‌ని నేను ఇలా తీసేసాననుకోండి. దాన్ని ప్రత్యక్ష రివీలింగ్ అంటాం గదా! సో, టు టు షో దట్ టు యూ. రాకడ ఆయన వచ్చినప్పుడు మెగారుడే అని వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన రాకడే, ఆయన ప్రెజెన్సే, ఆయన సన్నిధే మనకు ఆయన ప్రత్యక్షతను తెలియజేస్తది. ఆయన వచ్చినప్పుడు నువ్వు ధైర్యముగా ఉండాలంటే, నువ్వు సిగ్గుపడకుండా ఉండాలంటే, నువ్వు ఆయనలో నిలిచి ఉండాలి. చాలామంది చాలామంది సంఘాలలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఆయన యందు నిలిచి ఉండట్లేదు. అందుకే వాళ్ళకి ధైర్యం లేదు.
అందుకే వాళ్ళు భయపడతా ఉన్నారు. మరణానికి భయపడతా ఉన్నారు. దేవుని కుమారుడు రాకడికి భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఆయనలో నిలిచి లేరు కాబట్టి. ఆయనలో నిలిచి ఉంటే భయపడాల్సిందేం లేదు. భయపడొద్దు అని దేవుడే చెప్తున్నాడు. నువ్వు నాలో నిలిచుంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేనే జీవము. నేనే నిత్య జీవము. నాలో నువ్వుండి నీకు జీవం లేకపోవటం ఏంటి? నాలో నువ్వుండి నీకు నిత్య జీవం లేకపోవటం ఏంటి? నేనే పరిశుద్ధత. నేనే నీతి. నాలో ఉండి నీకు నీతి లేకపోవటం ఏంటి? నాలో ఉండి నీకు పరిశుద్ధత లేకపోవటం ఏంటి? నేనే మహిమ. నేనే పునరుద్ధానము. నాలో ఉండి నీకు పునరుద్ధానం లేకపోవటం ఏంటి? నాలో ఉండి నీకు మహిమ లేకపోవటం ఏంటి? నాలో ఉండి నువ్వు సమస్తము కలిగిన వాడు నాలో ఉంటేనే కదా, నువ్వు నాలో నిలిచి ఉంటేనే కదా నువ్వు నావన్నీ నీకు అవుతాయి. నావి నీకు ఇవ్వగలుగుతాను. నా దగ్గర ఉన్నాయన్నీ నువ్వు పొందగలుగుతావు. ఎప్పుడంటే నాలో నువ్వు ఉంటేనే కదా, లేకపోతే నువ్వు వాటిని పొందలేవు. ఆయన దగ్గర లేకుండా ఆయన దగ్గర ఉన్నాయి మనం ఎలా పొందుకుంటామండి? ఏం లాజిక్ ఇది? లాజిక్ చెప్పండి నాకు. ఆయనలో లేకుండా, ఆయనలో నిలిచి ఉండకుండా, ఆయనలో ఉన్నవన్నీ మనకు ఎలా వస్తాయి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? జీవం ఎవరిలో ఉంది? నిత్య జీవం ఎవరిలో ఉంది? పునరుద్ధానం ఎవరిలో ఉంది? వెలుగు ఎవరిలో ఉంది? మహిమ ఎవరిలో ఉంది? సమాధానం ఎవరిలో ఉంది? నీతి ఎవరిలో ఉంది? నిరీక్షణ ఎవరిలో ఉంది? అన్నీ ఆయనలోనే ఉన్నాయి కదా. అన్నీ ఆయనలో ఉన్నప్పుడు నాకు క్రీస్తు ఉంటే సమస్తము ఉన్నట్టే అనేటువంటి ఆ మైండ్తో మనము ఆయన లోపల మనల్ని మనము దాచిపెట్టుకోవాల్సిన మనము ఆయన వద్దని, ఆయన అవసరం లేదని ఆయనకు బయట తిరగటం మొదలు పెట్టామనుకోండి, ఏం జరుగుతుంది? ఆయనలో ఉన్నాయి నీకు లేవు. నీకు ఆయనలో ఉన్నాయి నీకు లేవు. సో ఇప్పుడు ఈ నిలిచి ఉండటం గురించి 3 విషయాలు మీకు చెప్తాను. అంతే ఈరోజు మెసేజ్. 3 పాయింట్లు. నిలిచి ఉండటం అంటే ఏంటో 3 మాటల్లో నేను చెప్తాను. ఆ 3 మాటలు చెప్పటమే కాదు, వాటిని చూపించడానికి ప్రయత్నం చేస్తాను. దాంతో నేను చెప్పాలనుకున్న పాయింట్ అయిపోయింది. నిలిచి ఉండటం అంటే ఏంటి? నిలిచి ఉండటం అంటే ఏంటి? 3 పాయింట్లు ఏంటంటే విశ్వాసము మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ పరిశుద్ధత. మూడో పాయింట్ ప్రేమ. నేను 3 పాయింట్లు చెప్పాను. అంటే ఆయనలో నిలిచి ఉండటం అంటే ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచటము, ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లు మనము పరిశుద్ధులుగా ఉండటము, 3 ఆయన ప్రేమించినట్లు మనము ప్రేమించటం. మీకు ఇంట్రెస్టింగ్ మాట ఒకటి చెప్తాను. మేబీ మీకు అర్థమవుతుంది, కనెక్ట్ చేసుకోగలుగుతారు. అదేంటో చెప్పమంటారండి? యోహాను రాసిన పత్రిక మొత్తము కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 అధ్యాయాలు మనం చదువుతున్నాం కదా. ఈ 5 అధ్యాయాల సమ్మరీయే ఈ 3 మాటలు: విశ్వాసము, పరిశుద్ధత, ప్రేమ. విశ్వాసము, పరిశుద్ధత, ప్రేమ. మీరు ఈ పుస్తకంలో ఈ 5 అధ్యాయాలలో ఏ మూలకైనా వెళ్ళండి, ఆయన ఎవరో చెప్పి ఆయన యందు విశ్వాసం ఉంచమని చెప్తాడు. ఆయన ఎవరో చెప్పి ఆయన యందు విశ్వాసం ఉంచమని చెప్తాడు. నంబర్ 1. నంబర్ 2, ఆయన ఎవరో చెప్పి ఆయనలాగా ఉండమని చెప్తాడు. అంటే ఆయన పరిశుద్ధుడు అని చెప్పి నువ్వు పరిశుద్ధంగా ఉండాలని చెప్తాడు. నంబర్ 3, ఆయన ఎంత ప్రేమించాడో చెప్పి నువ్వు కూడా అలా ప్రేమించాలని చెప్తాడు. దట్స్ ఇట్. ఈ పుస్తకం, ఈ పాయింట్ మీకు అర్థమైందంటే ఈ బుక్ అంతా అర్థమైపోయింది మీకు. మీరు ఇంటికెళ్ళి కావాలంటే ఒక సంవత్సరం రోజులు మొదటి యోహాను చదవండి. 1 ఇయర్ చదవండి. 1 ఇయర్ చదివి అన్ని వైపులా ఇటు అటు చూసి పుస్తకం అంతా చూసి మొత్తం అయిపోయిన తర్వాత 1 ఇయర్ తర్వాత తిరిగి మళ్ళీ నా దగ్గరికి రండి. నా దగ్గరికి వచ్చి ఈ పుస్తకం అంతా చదివి ఈ పుస్తకం అంతా అర్థం చేసుకొని సమ్మరీ అంతా ఏంటి అని అడిగాను అనుకోండి, పాస్టర్ గారు చాలా సింపుల్గా చెప్తున్నాను, ఈ పుస్తకం అంతా చెప్పేది ఏంటంటే నేను ఎలా ఆయనలో నిలిచి ఉండాలో చెప్తుందండి అంటారు. నేను వెంటనే మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, నిలిచి ఉండటం అంటే ఏంటని అడుగుతాను. అడిగితే మీరేం చెప్తారో తెలుసా? నిలిచి ఉండటం అంటే ఏం లేదు పాస్టర్ గారు, ఆయన ఎవరో తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచే జీవితమే ఆయనలో నిలిచి ఉండటం అంటే. ఆయన ఎవరో తెలుసుకోవటం మాత్రమే కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని తెలుసుకొని ఆయన వ్యక్తిత్వాన్ని నా జీవితంలో చూపించడమే పరిశుద్ధత అనేటువంటిది నాకు అర్థమైంది. ఆయన నన్ను ఎలా ప్రేమించాడో నేను నా సహోదరుల్ని అలా ప్రేమించాలి అనేటువంటిది నేను నేర్చుకున్నాను. ఇదే ఆయనలో నిలిచి ఉండటం అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు
నేను నా నా పర్పస్ స్టేట్మెంట్ చెప్పాను. నేను ప్రూవ్ చేయాలి. బ్యాక్ ఇట్ అప్. ఐ హావ్ టు నేను చెప్పిన దాన్ని సపోర్ట్ చేయాలి. స్క్రిప్చరల్‌గా సపోర్ట్ చేయాలనే లేకపోతే మరి మీరేమంటారు? పాస్టర్ గారు 3 పాయింట్లు చెప్పారు. నిలిచి ఉండటం అంటే విశ్వాసం కలిగి ఉండటం అని చెప్పారు. నిలిచి ఉండటం అంటే పరిశుద్ధమైన జీవితం అని చెప్పారు. నిలిచి ఉండటం అంటే ప్రేమ జీవితం అని చెప్పారు. కానీ నాకు చూపించలేదు టెక్స్ట్‌లో నుంచి. నేను ఇప్పుడు టెక్స్ట్‌లో నుంచి చూపిస్తాను మీకు. మీకు అప్పుడు జాగ్రత్తగా మీకు అర్థమవుతుందనమాట. మళ్ళా వద్దాం మనం యోహాను రాసిన మొదటి పత్రికలోనే ఇక్కడికి రావటానికి ముందు మేబీ మనం ప్రభువు ఏం చెప్పాడో ఒకసారి చదివి ఇక్కడికి వద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలోంచి కొన్ని వచనాలు చదువుదాం మనం. ఇక్కడ ఏం వెతకాలో తెలుసు కదా మీకు? వెతుకుదాం. ఏం వెతకాలో. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి. మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతటి తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ఇప్పుడు ఎన్ని సార్లు వచ్చిందా నిలిచి ఉండటం అనే మాట ఇక్కడ? 4 సార్లు వచ్చిందా? 4 సార్లు అండర్‌లైన్ చేసేయండి. 4 సార్లు నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి అనేటువంటి మాట వచ్చింది కదండీ! దయచేసి అండర్‌లైన్ చేయండి. 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని యెడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు. అవి కాలిపోవును. 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి. అది మీకు అనుగ్రహించబడును. 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించునో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచియుండుడి. నా ప్రేమయందు నిలిచియుండుడి. నేనింక మీకు ప్రూవ్ చేయటం మొదలుపెట్టలేదు. బట్ నేను యాక్చువల్‌గా చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఈ నిలిచి ఉండటము అనేటువంటిది సత్యము నిజానికి లార్డ్ జీసస్ క్రైస్టే చెప్పాడు. ఆయనే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీరు నాలో యోహాను ఏం చెప్తున్నాడు? లార్డ్ జీసస్ క్రైస్ట్ ఏం చెప్తున్నాడు? అదే కదా విషయము. విషయమంతా అదే కదా! ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. ద్రాక్షావల్లిలో ఉన్నటువంటి తీగ బాగా ఫలించాలంటే, బాగా ఫలించాలంటే ఆ తీగ, ద్రాక్షావల్లి బాగా తెలియాలి. ద్రాక్షావల్లి తెలియటమే కాదు, ఆ ద్రాక్షావల్లికి అంటుకట్టబడి లేకపోతే కలిసుండాలి. దట్ ఈస్ వాట్ ఐ యామ్ కాలింగ్ ఫెయిత్. విశ్వాసము అంటే ఏంటంటే, ద్రాక్షావల్లికి ఆ తీగ గట్టిగా పట్టుకొని, దాంట్లో ఉన్న జీవమంతా తీసుకుంటా ఉండటమే విశ్వాసం అంటే. విశ్వాసం అనే మాట నేను వాడాను గదండీ! ఆ విశ్వాసం అంటే ఏంటంటే, ఎవరికైతే విశ్వాసం ఉందో వాళ్ళు దేవుని మీద ఆధారపడతారు. దేవుడెవరో తెలుసుకుంటారు. ఆయన లక్షణాలేంటో తెలుసుకుంటారు. ఆయనను నమ్ముతారు. ఆయన మీద ఆనుకుంటారు. దట్ ఈస్ వాట్ అబైడింగ్ ఇన్ హిమ్ అంటే అర్థం ఏంటంటే, విశ్వాసం అనే మాట నేను వాడుతున్నాను గదా! ఆ విశ్వాసం ద్వారా తీగ ఏం చేస్తుందంటే, ద్రాక్షావల్లితో బాగా అంటిపెట్టుకొని, దాని జీవమంతా తీసుకొని బ్రతకాలని ప్రతి ప్రయత్నం చేస్తుంది. దాన్ని విశ్వాసం అంటాం. నంబర్ 1. నంబర్ 2 రెండోది విశ్వాసం మాత్రమే కాదు. రెండోది ఆ తీగ చూడగానే ఎవరు చూసినా గూడా ద్రాక్షావల్లిలోని తీగని చూడగానే ఏమనాలి? ఈ తీగ ద్రాక్షావల్లిలాగానే ఉందంటారా? లేకపోతే వేరేగా ఉందంటారా? సేమ్ ఉంటదా? ఉండదా? అంటే అర్థమేంటి? అర్థమేంటంటే నువ్వు నిజంగా దాంట్లో అంటుకట్టబడి లేకపోతే ద్రాక్షావల్లిలో ఉంటేనే గాని నీకు ద్రాక్షావల్లి లాంటి లక్షణాలు వస్తాయన్నమాట. దాన్ని పరిశుద్ధత అంటున్నాను నేను. ఏమంటున్నాను దాన్ని రెండో దాన్ని? పరిశుద్ధత అంటున్నాను. మొదటిది విశ్వాసము. మనల్ని మనము ఆయనలో పెట్టుకోవటము. రెండోది ఆయనలో ఉన్నంత గూడా మనము మన జీవితంలో చూపించటం. దాన్ని పరిశుద్ధత అని అంటున్నాను. నంబర్ 2 అండ్ మూడోది ద్రాక్షావల్లి ఏం ఫలిస్తది? ద్రాక్షలను ఇస్తది. మంచి ద్రాక్షలను ఇస్తది. సో, మంచి ద్రాక్షలను ఇవ్వాలంటే
ఆ ద్రాక్షావల్లిలో ఉండాలి. ద్రాక్షావల్లి యొక్క జీవమంతా తీసుకోవాలి. ద్రాక్షావల్లి లాగానే ఉంటేనే అది ద్రాక్షాలనిస్తది. లేకపోతే ద్రాక్షాలనివ్వలేదు. సో, నేనేమంటానంటే, ఆ ఫలము నిజమైన ఫలము మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నటువంటి ఫలము మన మన సహోదరుల పట్ల మనకుండాల్సిన పిచ్చి ప్రేమ. 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 చూడండి, ఒక వ్యక్తి క్రీస్తులో నిలిచి ఉన్నాడని నాకు ఒకే ఒక ప్రూఫ్ చూపించండి పాస్టర్ గారంటే, ఆ ఒక్క ప్రూఫ్ నేనేం చెప్తానంటే, ఆ వ్యక్తి వేరే వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నాడనేది ఒకే ఒక ప్రూఫ్. సింగిల్ ప్రూఫ్. మీరు బైబిల్ అంతా ద్వితీయోపదేశ కాండం నుంచి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం చదవండి. ఒక నిజమైన విశ్వాసి జీవితం ఏంటంటే, అతను వేరే వాళ్ళను పిచ్చిగా ప్రేమిస్తాడు. ఆయన బిడ్డలను పిచ్చిగా ప్రేమిస్తాడు. ఆయన బిడ్డల కోసం ఏమైనా చేస్తాడు. తను నష్టపోతానికైనా ఇష్టపడతాడు గానీ, వేరే వాళ్ళ మంచిని కోరుకుంటాడు. అది క్రీస్తు లాంటి మనసు. ఆ ప్రేమ చూపిస్తాడు. ఆ ఫలము ఏంటంటే, నిజమైన ఫలం ఏంటంటే చూడండి, యోహాను ప్రేమ గురించి ఎన్ని సార్లు మాట్లాడతాడు? మొదటి యోహాను రాసిన పత్రికలో. ఎన్ని సార్లు మాట్లాడతాడు ప్రేమ గురించి? అసలు అంటే మనము అక్కడికి వస్తున్నాం గానీ, ప్రేమ గురించి మొత్తము ప్రేమ గురించే. పుస్తకం అంతా గూడా. మొత్తము ప్రేమ గురించి, ప్రేమ గురించి, ప్రేమ గురించే మీరు రెండో అధ్యాయంకి రండి. రెండో అధ్యాయము 9వ వచనం చూడండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటికీ చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. వాని యందు అభ్యంతర కారణమేమియో లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలోనే నడుస్తున్నాడు. సో, ప్రేమ గురించి ఇక్కడే మాట్లాడాడు. మనము మనం కొంచెం ముందుకెళ్దాం. మూడో అధ్యాయంకి రండి. మూడో అధ్యాయము 14వ వచనం. మనం సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు ప్రేమ లేనివాడు చీకటిలో ఉన్నాడన్నాడు ఇందాక. ఇప్పుడు ప్రేమ లేనివాడు ఎక్కడున్నాడంట? అంటే అర్థమేంటి? ప్రేమ అనేటువంటిది మనకేం చెప్తుంది? ప్రేమ అనేటువంటిది నువ్వు చీకటిలో నుంచి వెలుగులోకొచ్చావని చెప్తుంది. నువ్వు మరణంలో నుంచి జీవంలోకొచ్చావని చెప్తుంది. సో, ప్రేమ లేనివాడు నిజంగా దేవుని యందు లేడు. వెలుగులో లేడంటే అర్థమేంటి? ఆయనలో లేడు. ఆయన వెలుగు గదా! ఆయన వెలుగు అనేటువంటిది మొదటి అధ్యాయం 5వ వచనంలో చదివాము. ఆయన వెలుగు కాబట్టి ఆయనలో ఉన్నవాడికి ఎప్పుడు గూడా ప్రేమ అనేటువంటిది చూపిస్తాడు. నేనేమంటానంటే, మీరు ద్రాక్షావల్లి పిక్చర్‌ని మీరు చూసినా గూడా, ద్రాక్షావల్లిలో ఉండేటువంటి తీగ ఎప్పుడూ ఆ ద్రాక్షావల్లికి అంటుకట్టబడి దాంట్లోనే ఉండాలి. దాంట్లోనే గట్టిగా ఉండాలి. పట్టుకొనుండాలి. దాంట్లో పట్టుకోవటం ఎలా పట్టుకోవాలంటే, తన ద్రాక్ష చెట్టు ఆ వల్లి యొక్క మొత్తము లక్షణాలన్నీ దాంట్లో తెచ్చుకునే విధంగా పట్టుకొనుంటేనే అది ద్రాక్షావల్లిలాగా ఉంటది. ద్రాక్షావల్లి లాంటి ఫలాలను అనుగ్రహిస్తది. సో, ఇక్కడ యోహాను చెప్తున్నటువంటి పాయింట్ గూడా ఏంటంటే, మీరు గనక ఆయనలో ఉంటే, ఆయనలో నిలిచి ఉంటే, మీరు తప్పకుండా ఆయన రాకడలో, ఆయన ప్రత్యక్షతలో మీరు ధైర్యంగా ఉంటారు. మీరు సిగ్గుపడకుండా ఉంటారు. కాబట్టి మీరు ఆయన యందు నిలిచి ఉండుడి అని చెప్తున్నాడు. ఇప్పుడు నేనిప్పుడు ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తానిప్పుడు. మీరంటే ఈ 3 పాయింట్లు చెప్పాను గదండీ! విశ్వాసము, పరిశుద్ధత, ప్రేమ. విశ్వాసము, పరిశుద్ధత, ప్రేమ. సో, ఈ 3 చూపించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వాడినటువంటి అబైడ్ అనే ఇంగ్లీష్ పదం ఉంది గదండీ! లేకపోతే నిలిచి ఉండుడి అనే ఇంగ్లీష్ పదం ఉంది గదా! ఈ పదము మెనో అనే గ్రీక్ పదం నుంచి వస్తుందనమాట. వెనకాల ఉన్నటువంటి పదం ఏంటంటే, దాని మీనింగ్ ఏంటంటే, రిమైన్ ఆర్ అబైడ్ అనే మాటకు అర్థం ఏంటంటే, సమ్‌వన్ హూ డస్ నాట్ లీవ్ ఎ సర్టెన్ రెల్మ్ ఆర్ స్పియర్. అంటే అర్థం ఏంటంటే, ఒక ప్రదేశంలో, ఒక ప్రాంతంలో, ఒక నివాసంలో గట్టిగా అక్కడే ఉండటం అనమాట. కదలకుండా అక్కడి నుంచి వేరే చోటకెళ్ళకుండా ఉండటము. సో, ఎగ్జాంపుల్ చెప్తాను. నా నివాస స్థలము మా ఇల్లు అనుకోండి. నా హోమ్‌లోనే ఉన్నాననుకోండి. నేను బయటికి వెళ్ళకుండా. నేను నా హోమ్‌లోనే నిలిచి ఉన్నానని అర్థం. అంటే ఆ స్థలంలోనే, ఆ ప్రదేశంలోనే ఉన్నాను. నేను బయటికి వెళ్ళట్లేదు. నా జీవితం అంతా గూడా ఎక్కడ జరుగుతుందంటే మా ఇంట్లోనే జరుగుతుంది. నా జీవితాన్ని మొత్తాన్ని నేను అక్కడే అమర్చుకున్నాను అనేటువంటిది చెప్పేటువంటి మాట అనమాట. నిలిచి ఉండటము అనేటువంటి మాట. అంటే ఎక్కడైతే ఉన్నావో, ఏ ప్రదేశంలో అయితే ఉన్నావో, ఏ దేశంలో అయితే ఉన్నావో అక్కడి నుంచి బయటికి వెళ్ళకుండా, అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళకుండా ఉండటాన్నే మనము నిలిచి ఉండటము అని అంటాము. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటిది ఇంట్లో నిలిచి ఉండుడి అని అనలేదు మనం. ఏమన్నాడు? ఆయనలో నిలిచి ఉండుడి అన్నప్పుడు మనం ఆలోచించాల్సిందేంటంటే, నేను నిలిచి ఉండాల్సినటువంటి ఒకే ఒక వ్యక్తి లార్డ్ జీసస్ క్రైస్ట్. ఒకే ఒక వ్యక్తి ఎవరు?
నా జీవితం అంతా ఎక్కడ నిలిచి ఉండాలి? ఎవరిలో నిలిచి ఉండాలి? లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనే కదా ద్రాక్షావల్లి. మరి ఆయనలోనే నేను నిలిచి ఉండాలి కదా! అంటే అర్థం ఏంటంటే, ఆయనలో మనము నిలిచి ఉండటం అంటే ఏంటంటే, మన జీవితం అంతా గూడా ఆయన దగ్గర, ఆయన చుట్టూ, ఆయనతో కలిసి ఉండేటువంటి జీవితమే ఆయనలో నిలిచి ఉండేటువంటి జీవితం. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఇల్లంటే కనెక్ట్ జేసుకోగలరు. ఆయన అనేటప్పటికి మీరు కనెక్ట్ జేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన ఇక్కడ లేడు గాబట్టి. ఫిజికల్‌గా లేడు గాబట్టి. అంటే భౌతికంగా లేడు గాబట్టి, ఓహ్! నేను ఆయనలో నిలిచి ఉండటం అంటే ఏంటి? అనేటువంటిది మీరు కనెక్ట్ చేసుకోలేరు గాబట్టే, నేను ఒక ఎగ్జాంపుల్‌తో మీరు మొదలుపెట్టాను. అంటే ద్రాక్షావల్లిలో నిలిచి ఉండటం అంటే ఏంటంటే, ద్రాక్షావల్లికి దూరంగా ఎళ్ళకుండా ఉండాలి. ద్రాక్షావల్లిలో నిలిచి ఉండటం అంటే ఏంటి? ద్రాక్షావల్లి ఎక్కడుందో అక్కడే ఉండాలి. ద్రాక్షావల్లి ఎలాగైతే ఎదుగుతుందో, లేకపోతే ఎలాగైతే ఎదిగిందో, అలాగే ఎదగటానికి దాంట్లో నుంచి సారమంతా తీసుకుంటూ ఉండాలి. అలా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అలా ఫలించడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ద్రాక్షావల్లి ఇక్కడుండి నేనెక్కడో ఉంటానన్నాననుకోండి, నువ్వు ద్రాక్షావల్లిలో నిలిచి లేవు. నువ్వెక్కడో ఉన్నావు. సో, సేమ్ మెటఫోరు ఆ పిక్చర్‌ని వాడి మనము ఇక్కడ ఆయనలో నిలిచి ఉండటం అంటే ఏంటో చూడబోతా ఉన్నాం. నంబర్ 1 ఫస్ట్ వన్ బై వన్ మనం జాగ్రత్తగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. 4 అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయము 15వ వచనం. 15వ వచనంలో ఫస్ట్ నేను విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను. విశ్వాసము అనే మాట అనుకున్నాం గదా! సో, విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను. 4 అధ్యాయము 15వ వచనం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందు ఉన్నాడు. విషయం ఎక్కడికొచ్చిందండి? ఆయనలో నిలిచి ఉండటంలో ఫస్ట్ యాస్పెక్ట్ ఏంటి? విశ్వాసం మాత్రమే కాదు. జీసస్ క్రైస్ట్‌ని విశ్వసించే వాళ్ళు చాలామందున్నారు భూమి మీద. జీసస్ క్రైస్ట్ దేవుడని ఒప్పుకునే వాళ్ళు చాలామందున్నారు. ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యేసు దేవుని కుమారుడని దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్నో వాడు దేవునిలో నిలిచి ఉన్నాడంట. అంటే అర్థం ఏంటంటే, జీసస్ క్రైస్ట్ ఎవరో తెలుసుకొని, ఆయనను కరెక్ట్‌గా అర్థం చేసుకొని, ఆయనను ఎవరైతే నమ్ముతారో, ఆయనను ఎవరైతే ఒప్పుకుంటారో, ఆయన్ని ఎవరైతే అంగీకరిస్తారో, వాళ్ళు దేవునిలో నిలిచి ఉన్నారు. వాళ్ళు దేవునిలో నిలిచి ఉన్నారు. ఇప్పుడు చూడండి, జీసస్ క్రైస్ట్‌ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, ఆయన దేవుడు కాదని, లేకపోతే దేవుడు మానవుడు కదా! ఆయన 100% గాడ్, ఆయన 100% మ్యాన్. ఆయన దైవత్వానికి మానవ స్వభావం కలుపుకున్నాడు. మానవ స్వభావం ఎందుకు కలుపుకున్నాడంటే, మన స్థానంలో మరణించడానికి, తన దైవ స్వభావానికి మానవ స్వభావం కలుపుకున్నాడు. ఇప్పుడు 2 స్వభావాలున్నటువంటి వ్యక్తి ఆయన. నాకు తెలిసి యూనివర్స్‌లో ఇంకొకళ్ళు ఎవరు లేరు. ఒక మనిషికి ఒక స్వభావం ఉంటది. ఆయన ఒక్కడికే 2 స్వభావాలున్నాయి. ఒకటి దైవ స్వభావం ఉంది, 2 మానవ స్వభావం ఉంది. సో, ఆయనను దేవుడు కాదు అన్నా గూడా నువ్వు ఆయన యందు నిలిచిలేవు. ఆయన మనిషి కాదు అన్నా గూడా ఆయన యందు నువ్వు నిలిచిలేవు. సో, అంటే అర్థమేంటంటే, విశ్వాసము ఎలాంటి విశ్వాసం అయి ఉండాలంటే, నువ్వు నిజంగా ఆయనెవరో తెలుసుకున్న సత్యం అర్థం చేసుకున్న దాన్ని నువ్వు నమ్మావనుకో, నమ్మినప్పుడు నువ్వు ఆయన యందు నిలిచి ఉంటావు. లేకపోతే నువ్వు నిలిచి ఉండవు. సీ మనం రెండో అధ్యాయంలో చూసాం గదా! రెండో అధ్యాయంలో కొంతమంది నిలిచి ఉండకుండా బయటికెళ్ళిపోయారంట వాళ్ళు. ఎందుకెళ్ళిపోయారు? రెండో అధ్యాయం 19వ వచనంలో చూడండి ఏముందో? వారు మనలో నుండి బయట వెళ్ళిరి గాని, వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే వారు మనతో కూడా నిలిచి ఉందురు అనే మాట ఉంది కదండీ. ఆళ్ళెందుకెళ్ళిపోయారు? చర్చిలో నుంచి వెళ్ళిపోయారంట కొంతమంది. ఎందుకెళ్ళిపోయారు? వాళ్ళెళ్ళిపోవటానికి కారణం ఏంటో చెప్పమంటారండి? రాంగ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్‌ని తప్పు అర్థం చేసుకున్నారు కాబట్టి, జీసస్ క్రైస్ట్‌ని తప్పు అర్థం చేసుకొని వాళ్ళేం చేశారంటే, చర్చిలో నుంచి బయటికి వెళ్ళిపోయారనమాట. యెహోవా సాక్షులు స్టోరీ అదే. మోర్మన్స్ స్టోరీ అదే. ఎవరి స్టోరీ అయినా మీరు తీసుకోండి. అందరూ జీసస్ క్రైస్ట్‌ని తిరస్కరించి గనక, ఆయనను సరిగ్గా అర్థం చేసుకొని నమ్మకుండా గనక బయటికెళ్ళిపోయారనుకోండి, నువ్వు ఆయనలో నిల్చున్నట్టేనా? నువ్వు ఆయనలో నిలిచి ఉన్నట్టు కాదు. ఇప్పుడు చూడండి, ఒక వచనం చదివాను గాని ఒక మాట చెప్తాను మీకు. అదేంటో తెలుసా అండి? యోహాను దేవుని కుమారుడు ఎవరో చెప్పటం మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే మొదలుపెట్టాడు. ఆయన అంటాడు, జీవవాక్యము అంటాడు ఆయన. ఆయన్నేమని పిలిచాడు? జీవవాక్యము.
హీఈస్ లైఫ్ అండ్ ఆల్సో హీస్ వర్డ్, హీస్ ఇటర్నల్ వర్డ్ అండ్ హీస్ ఇటర్నల్ లైఫ్. ఆయన జీవము, నిత్య జీవము. ఆ జీవము ఇవ్వగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఆ జీవము ఆయనలోనే ఉంది. ఆయనే దేవుని యొక్క వాక్కు అని చెప్పడం మొదలుపెట్టాడు. మీరు ఈ పత్రిక అంతా చదువుతున్నప్పుడు మీరు జీసస్ క్రైస్ట్ ఎవరో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి ఆయనను మీరు తెలుసుకున్న విధంగా మీరు నమ్మాలి. అప్పుడే మీరు ఆయనలో ఉంటారు. అలా గనక మీ ఇష్టం వచ్చినట్టుగా ఆయన అర్థం చేసుకొని, మీ ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఆయన ఎలా అయి ఉంటాడేమో, అలా అయి ఉంటాడేమో అని అనుకున్నారనుకోండి, మీరు ఆయనలో నిలిచి ఉండలేరు. మీరు ఆయనలో నిలిచి ఉండాలంటే ఆయన ఎవరో ఎగ్జాక్ట్గా ఆయన వాక్యం ఏం చెప్తుందో ఆయన వాక్యానుసారంగా మీరు అర్థం చేసుకుంటే చూడండి. ఆయన ఆయన మనకు రెండో అధ్యాయంలో ఏమంటాడు? రెండో అధ్యాయం, ఎవడైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. నువ్వు అర్థం చేసుకున్నావు అది? ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అంటే డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్, డాక్ట్రిన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆయనను గురించినటువంటి సత్యము యోహాను రాసిన మొదటి పత్రికలో చాలా ఉంది. ఆ సత్యమంతా నువ్వు అర్థం చేసుకున్న తర్వాత నువ్వు ఆయన్ని నమ్మావనుకో, అవును ఆయన దేవుడు, అవును ఆయన జీవము, అవును ఆయన వెలుగు, ఆయన నా శాంతికరమై ఉన్నాడు, ఆయన సమస్తము నాకు అని లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి నువ్వు అర్థం చేసుకొని కనుక నువ్వు ఆయన్ని నమ్మావనుకో, దెన్ ఫస్ట్ పాయింట్ నువ్వు కరెక్ట్గానే ఉన్నావు. ఫస్ట్ పాయింట్ ఏంటి? విశ్వాసం. విశ్వాసములో నువ్వు కరెక్ట్గానే ఉన్నావు. ఎందుకంటే నువ్వు కరెక్ట్ జీసస్ క్రైస్ట్ దగ్గరికి వచ్చావు. కరెక్ట్ జీసస్ క్రైస్ట్‌ని అర్థం చేసుకున్నావు. కరెక్ట్ జీసస్ క్రైస్ట్‌కి నీ జీవితం ఇచ్చావు కాబట్టి నువ్వు విశ్వాసంలో పర్ఫెక్ట్‌గానే ఉన్నావు. ఎవరైతే ఆయనను సరిగ్గా అర్థం చేసుకోరో, తప్పుగా అర్థం చేసుకున్నారో వాళ్ళు ఆయన దగ్గర కూడా ఉండరంట. వెళ్ళిపోయారంట. వాళ్ళు వెళ్ళిపోయారు కదా! వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? అబద్ధ క్రీస్తులను ప్రకటిస్తున్నాడు కదా! 18వ వచనంలో ఏమన్నాడు? రెండో అధ్యాయం 18వ వచనంలో కడవరి గడియ అన్నాడు. కడవరి గడియ ఎందుకు? ఆయన రాకడ గురించినటువంటి కడవరి గడియ. క్రీస్తు విరోధి వస్తున్నాడు. అనేక క్రీస్తు విరోధులు బయలుదేరారు. అంతేకాదు మీరు మరలా 22వ వచనం చదవండి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప అబద్ధికుడు ఎవడు? ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకోనని వీడే క్రీస్తు విరోధి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? మనల్ని ఫస్ట్ దుష్టుడు ఎక్కడ కట్ చేస్తాడు? ఆయనలో నిలిచి ఉండటంలో. విశ్వాసం దగ్గరే కట్ చేస్తాడు. అసలు అసలు ద్రాక్షవల్లికి ఉన్నటువంటి తీగ అక్కడే కట్ చేసాడు అనుకోండి. ఇంకా అది అయిపోయింది. మొత్తం స్టోరీ ఎండ్ ఇంకా అంతే. మనల్ని ఎక్కడ తప్పించాలి? మనల్ని నిత్య జీవంలోకి వెళ్లకుండా నరకానికి వెళ్ళాలంటే మనల్ని తప్పించాల్సింది ఎక్కడ? విశ్వాసం దగ్గరే. విశ్వాసం దగ్గరే మనం తప్పుదారిలో గనక నడిపించాడు అనుకోండి. ఆయన దేవుడు కాదన్నాడు అనుకోండి, అయిపోయింది. ఆయన మనిషి కాదన్నాడు అనుకోండి, అయిపోయింది. సో, ఆయనలో నిలిచి ఉండాలంటే మొట్టమొదట మన విశ్వాసము నిజమైన క్రీస్తులో ఉండాలి. నిజమైన క్రీస్తులో ఉండాలి. చూడండి, నా బాధ ఏంటో చెప్పమంటారండి? చాలామంది క్రైస్తవులకు నిజమైన క్రీస్తు ఎవరో తెలీదు. క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళకి, చాలామంది క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళకి నిజమైన క్రీస్తు ఎవరో తెలీదు. ఆయన అంటాడు, నేను తండ్రి యందున్నాను, తండ్రి నా యందున్నాడని. ఎవరైనా కూర్చొని ఆలోచించారా అసలు ఎప్పుడైనా? అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఏంటి? తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? కుమారుడు ఏమన్నాడు? నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే అన్నాడు. ఎవరూ సమీపింపరాని మహా తేజస్సులో వసించుచు అమరత్వము గలవాడన్నాడని, ఆయనను ఎవరూ చూడలేదని, ఎవరూ చూడనేరడని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు, ఈయనేమంటున్నాడంటే, నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే అంటున్నాడు లార్డ్ జీసస్ క్రైస్ట్. మీరు నేను ఆయన యందున్నాను, ఆయన నా యందున్నాడు. అసలు ఏంటిదంతా? ఎవరైనా కూర్చొని ఆలోచించారా? నేను నా జీవము ఎవరిలో అయితే భద్రంగా ఉందో, నా నిత్య జీవము ఎవరిలో అయితే ఉందో, ఎవరైతే నాకు రక్షణ ఇస్తున్నాడో, ఎవరైతే నన్ను జీవానికి తీసుకెళ్తున్నాడో, ఎవరైతే మహిమకు తీసుకెళ్తున్నాడో, ఎవరైతే దేవుడితో సమాధానపరుస్తున్నాడో, నన్ను దేవుడి దగ్గరికి తీసుకెళ్తున్న ఈయనెవరు అని కూర్చొని ఆలోచించడానికి టైం లేదు. ఏది పడితే అది నమ్ముతున్నారు. ఎవరేం చెప్పినా అది నమ్ముతున్నారు. అది నమ్మి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను క్రీస్తులో ఉన్నాను, నేను క్రీస్తులో ఉన్నాను, నేను ఆయనలో నిలిచి ఉన్నాను, నేను ఆయన యందే నిలిచి ఉన్నాను అంటున్నాడు. క్రీస్తు ఏమంటున్నాడంటే, నా యందు నిలిచి ఉండటం ఏంటి? అసలు నేనెవరో కూడా నీకు తెలీదు. నేనెవరో కూడా యూ డోంట్ హ్యావ్ యాక్యురేట్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ మై సెల్ఫ్. దెన్ హౌ ఆర్ యూ అబైడింగ్ ఇన్? మనం అసలు ఆ క్వెషనే అడగకూడదండి. రైట్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ క్రైస్ట్ ఎవరికైతే ఉండదో వాళ్ళు ఆయన యందు నిలిచి లేరు. ఎవరికైతే రైట్ అండర్‌స్టాండింగ్ చూడండి, ఆయన ఆయన బర్త్ గురించి, ఆయన అంటే ఇన్‌కార్నేషన్ అంటాం కదా మనం. ఆయన శరీరం ధరించడం దగ్గర నుంచి, ఆయన జీవితం అంతా, భూమి మీద ఉన్న కాలం అంతా కూడా సువార్తల్లో ఆయన ఎవరు, ఆయన ఏం చేశాడని అర్థం చేసుకొని,
అంతేకాదు ఆయన సిలువ దగ్గరికి వెళ్ళాడు. సిలువలో ఏం జరిగిందని అర్థం చేసుకొని, సిలువ తర్వాత ఆయన పునరుద్ధానంలో ఏం జరిగిందని, పునరుద్ధానం తర్వాత ఆయన ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు ఏం జరుగుతుందని, ఆయన మరలా రాబోతున్నాడని మహిమలో ఏం జరుగుతుందని, అసలు ఇవన్నీ కూడా అర్థం చేసుకోకుండా, ఇవన్నీ పట్టించుకోకుండా, నేను ఆయన యందు నిలిచి ఉన్నాను, నేను ఆయన యందు నిలిచి ఉన్నాను అని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కూడా దాంట్లో మీనింగ్ లేదు అసలు. యు ఆర్ నాట్ ట్రూలీ బిలీవింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యూ హ్యావ్ టు బిలీవ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫర్ ఎటర్నల్ లైఫ్. నువ్వు నిజంగా అలా అర్థం చేసుకుంటేనే నువ్వు ఆయనలో నిలిచి ఉన్నట్టు, లేకపోతే నువ్వు ఆయనలో నిలిచిలేవు, నువ్వు ఆయనకు బయట ఉన్నావు. నెంబర్ 2, రెండోది పరిశుద్ధత. పరిశుద్ధత అనేటువంటిది రెండో యాంగిల్. దానికి నిలిచి ఉండటంలో మనము ఇక్కడే 2వ అధ్యాయంలోనే 27, 28 వచనాల్లోనే చూద్దాం. ఇక్కడ 29వ వచనం చూడండి. 29వ వచనం ఇక్కడ నిలిచి ఉండుడి అనే మాట తర్వాత ఒక మాట ఉంది కదా, ఏమనుంది? ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్నాడలా నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ఇప్పుడు చూడండి, ఆయన నీతిమంతుడు అని నీకు అర్థం అవ్వాల్సింది విశ్వాసం ఆస్పెక్ట్లో. ఆయన నీతిమంతుడని, ఆయన పాపము లేనివాడని నీకు అర్థం అవ్వాల్సింది ఫెయిత్ ఆస్పెక్ట్లో. ఫెయిత్ ఆస్పెక్ట్ ఫస్ట్ ఆస్పెక్ట్ అది. కానీ నీకు అర్థమైంది. అర్థమైనప్పుడు నువ్వేం చేయాలి? ఆయన నీతిమంతుడైతే నువ్వేం చేయాలంట? మనం ఏం చేయాలంట? మనం ఏం చేయాలంట? ఆయన వలె జీవించాలంట. ఆయనను పోలి జీవించాలంట. ఆయన వలె జీవించాలంట. 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆయన వస్తున్నాడని ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకును. దీన్నేమంటాం మనం? పరిశుద్ధత అంటాం. పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆయనను నమ్మటం విశ్వాసం మాత్రమే కాదు. రెండో డైమెన్షన్ ఏమంటున్నాడంటే, రెండో డైమెన్షను నువ్వు ఆయన తెలుసుకుంటున్నావు కదా, ఆయన ఎవరో నీకు అర్థమవుతున్నాడు కదా, అర్థమైన దాన్ని బట్టి నువ్వు కూడా ఆయనలాగా నువ్వు ఉండాలి, ప్రవర్తించాలి, ఆయనలాగా ఆలోచించాలి, ఆయనలాగా మాట్లాడాలి, ఆయనలాగా ప్రవర్తించాలి. ఆయనను పోలి ఉండటం అంటే అది. మనల్ని అసలు దేవుడు రక్షించింది ఎందుకో తెలుసా అండి? మనల్ని దేవుడు ఎందుకు రక్షించాడో తెలుసా? ఆన్సర్ ఏంటో చెప్పమంటారా? మనము ఆయన కుమారుని సారూప్యత గలవారు మగునట్లు ఆయన మనల్ని రక్షించాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? గాడ్ హ్యాస్ సేవ్డ్ అస్ టు ట్రాన్స్ఫార్మ్ అస్ ఇంటూ ద లైక్నెస్ ఆఫ్ హిస్ సన్. ఆయన కుమారుని యొక్క సారూప్యతలోకి మనం వెళ్ళాలని దేవుడు మనల్ని రక్షించాడని వాక్యం మరలా 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 చెప్తున్నప్పుడు, పరిశుద్ధత అంటే అదే. పరిశుద్ధత అంటే ఏంటంటే ఎవ్రీ డే వీ అలైన్ అవర్ సెల్స్ టు ద లైక్నెస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన సారూప్యతలోకి మనల్ని మనం తీసుకొని వెళ్తాం. ఆయన పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధుడిగా ఉండాలి, ఆయనలాగా ఉండాలి, ఆయనలాగా ఆలోచించాలి. ఎందుకంటే ద్రాక్షవల్లిలో ఉన్న తీగ ద్రాక్షవల్లిలాగానే ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎగ్జాక్ట్గా అలా ఉండటానికే ప్రయత్నం చేస్తుంది. ఐడెంటికల్గా ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. ఏ విధమైన చేంజ్ని అంగీకరించదు. అంగీకరించకుండా ఎగ్జాక్ట్గా అలా ఉండటానికి ప్రయత్నం చేయటమే మనం ఏమంటామంటే పరిశుద్ధత అంటాం. మనము నీతి చూడండి, మీరు మరలా మీకు గుర్తుందో లేదో, దేవుడు వెలుగు అనేటువంటిది 1వ అధ్యాయం 5వ వచనం చెప్పినప్పుడు చెప్పాను కదా. వెలుగు అంటే అర్థము ఏంటంటే ఆయనలో జీవం ఉందని చెప్పాను, ఆయన సత్యవంతుడని చెప్పాను, ఆయన పరిశుద్ధుడని చెప్పాను, ఆయన ప్రేమ గలవాడని చెప్పాను. 4 పాయింట్లు చెప్పాను. అవి ప్రూవ్ చేశాను మీకు టెక్స్ట్లో నుంచి. ఇప్పుడు మీరు గమనించండి, ఆయన జీవం ఉంది కాబట్టి నాలో ఏముండాలి? జీవం ఉండాలి. ఆయన సత్యవంతుడు కాబట్టి నేనేం చెప్పాలి? సత్యమే చెప్పాలి. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, నేను ఎలా ఉండాలి? ఆయన ప్రేమ గలవాడు, నేను ఎలా ఉండాలి? ప్రేమ గలవాడు. అంటే నువ్వు ఆయనలో నిలిచి ఉన్నానని చెప్పావంటే అర్థం ఏంటంటే, నువ్వు ఆయనను నమ్మటం మాత్రమే కాదు కానీ ఆయనలాగా నువ్వు ఉండటానికి ప్రయత్నం కాదు, ఉండాలి. అప్పుడే నువ్వు నిలిచి ఉన్నావు. అంతేగాని నేను ఆయనలో ఉన్నానని ఒకవైపు నువ్వు చెప్తూ లోకము దాని ఆశ బాగుందని అటు తిరుగుతూ ఉన్నావు అనుకో, ఈ లోకంలో ఉన్న కోరికలు వెనకాల పరిగెడతా ఉన్నావు అనుకో, నువ్వు ఆయనలో ఎలా నిలిచి ఉన్నావు? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వు చెప్పడమేమో ఆయనలో ఉన్నానని చెప్తున్నావు, యాక్చువల్గా నువ్వు లోకంలో ఉన్నావు. ఆయన నీతిమంతుడు, నువ్వు పాపం చేస్తా తిరుగుతున్నావు అనుకోండి, నువ్వు ఆయనలో లేవు. మేబీ మీలో ఉన్న చాలామంది ఆయనలో లేము, నాకు తెలీదు. మీరు ఉన్నామని అనుకుంటున్నారేమో, మేబీ ఆయనలో లేరేమో. మీరు ఆయనలో ఉంటే మీరేం చేస్తారు? ఆయన ఎలా ఉన్నాడో అలా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు చూడండి, ప్రాబ్లము ఈ రెండో పాయింట్లో ప్రాబ్లం ఏంటో చెప్పమంటారండి? ఆయన ఎలా ఉన్నాడో అలా ఉండాలంటే ముందు ఆయన ఎలా ఉన్నాడో తెలియాలి మనకి. అగైన్ దట్ బ్రింగ్స్ అస్ బ్యాక్ టు ద ఎంటైర్ న్యూ టెస్ట్మెంట్. గాస్పల్స్ నుంచి, మాథ్యూ నుంచి మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు మొత్తము
ఆయనను నువ్వు మొత్తం అర్థం చేసుకుంటే ఆయన ఎలా స్పందించాడు, ఆయన ఎలా జీవించాడు, ఆయన ప్రార్థనా జీవితం ఎలా ఉంది, ఆయన తండ్రిని ఎంత నమ్మాడు, తండ్రి చిత్తం కోసం ఎలా పరిగెట్టాడు, ఆయన లైఫ్ అంతా నువ్వు జాగ్రత్తగా ఎవ్రీ డీటెయిల్ నువ్వు అర్థం చేసుకుంటేనే కదా నువ్వు ఇమిటేట్ చేయగలుగుతావు. వితౌట్ అండర్స్టాండింగ్ ఇట్ హౌ కెన్ యూ ఇమిటేట్? యూ కెనాట్ ఇమిటేట్. దేర్ఫోర్ ఇట్ రిక్వైర్స్ ఎక్స్పాజిటరీ ప్రీచింగ్. నేను చేస్తున్నాను కదా, దట్ ఈస్ వాట్ ఇట్ డిమాండ్స్. ఇట్ డిమాండ్స్ ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ బికాస్ యూ షుడ్ నో ఎవ్రీ వర్స్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇన్ ద బైబిల్, దెన్ యు నో హూ ఈజ్ అండ్ యూ ఇమిటేట్ హిమ్. అది అగైన్ మరలా చెప్తున్నాను, ఈ పాయింట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మనకి ఆయన ఎవరో మనకు తెలియదు, మనం ఆయనలాగా ప్రవర్తించలేము, అక్కడ వస్తుంది అనమాట. సో ఇక్కడ మరలా 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 మనం చూస్తున్నటువంటి ట్రూతే కదా. 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. 3వ అధ్యాయం 6వ వచనం ఏముంది? దాని అర్థం ఏంటండి? పరిశుద్ధత కాదా? నిలిచి ఉండటం అనే మాట ఉందా అక్కడ? ఉందా లేదా? ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడును పాపము చేయడు. పాపము చేయవాడు ఎవడు ఆయన చూడలేదు, ఆయన ఎరగలేదు. ఇప్పుడు చెప్పండి మీరు, పరిశుద్ధత అంటే నిలిచి ఉండటం కాదా? నిలిచి ఉండటం అంటే పరిశుద్ధత కాదా? పరిశుద్ధతే కదా, పరిశుద్ధతే కదా. ఆయనలాగా ఉండాలని ప్రయత్నం చేయటమే నిలిచి ఉంటాం. ఆయనను నమ్మటం నిలిచి ఉంటాం, ఆయనలాగా ఉండాలని ప్రయత్నం చేయటం ఆయనలో నిలిచి ఉంటాం. పరిశుద్ధత. మూడో పాయింట్ ఏంటంటే ప్రేమ. మూడో పాయింట్ కూడా నేను యాక్చువల్గా ఫస్ట్ పాయింట్లో విశ్వాసం గురించి మాట్లాడాను కదా. విశ్వాసము గురించి మాట్లాడినప్పుడు అది ఆయన ఎవరో మీకు తెలియాలి, రైట్ వేలో తెలియాలి అన్నాను కదా. అక్కడ మేబీ నేను ఒక 2 పాయింట్స్ స్కిప్ అయినట్టున్నాను. నాకు జస్ట్ స్ట్రైక్ అయింది. 2 పాయింట్లు నేను చదువుతాను. ఫస్ట్ పాయింట్కి వెళ్దాం మనం. ఇప్పుడు రెండో పాయింట్ అయిపోయింది కదా. ఫస్ట్ పాయింట్లోకి వెళ్ళి 2 వచనాలు చదివి వెనక్కి వస్తాను. అదేంటంటే మీరు చూడండి, 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. 2వ అధ్యాయం 24వ వచనంలో, అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో. ఇప్పుడు ఇదేంటి? మొదటి నుంచి వాళ్ళు ఏం విన్నారు? సువార్తే కదా, గాస్పులే కదా. గాస్పుల్లో మనం ఏం ప్రీచ్ చేస్తాం? జీసస్ క్రైస్ట్‌నే కదా, క్రాస్‌నే కదా ప్రీచ్ చేసేది. అంటే ఏమంటున్నాడు? ఓకే, మీరు మొదటి నుంచి ఏది విన్నారో అది మీలో నిలవనీయుడి అన్నాడు కదా. నిలువనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన యెడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు అన్నాడు. చూసారండి? అంటే అర్థం ఏంటి? నువ్వు ఆయన గురించి ఏదైతే విన్నావో అది నీలో ఉంటే నువ్వు ఆయనలో, ఆయనలో ఉన్నట్టే తర్వాత తండ్రిలో కూడా ఉన్నట్టే. అంతే కదా. అంటే అర్థం ఏంటి? అగైన్ పిస్టిక్ డైమెన్షన్, నేను గ్రీక్ వర్డ్ వాడాను. పిస్టిక్ అంటే ఫెయిత్. ఆ ఫెయిత్ డైమెన్షన్. ఆ ఫెయిత్ డైమెన్షన్ అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏదైతే సువార్త విన్నావో ఆ సువార్తలో నువ్వు నిలబడ్డావంటే నువ్వు ఆయనలో నిలబడినట్లే. ఆ సువార్తను విడిచిపెట్టావనుకో నువ్వు ఆయనలో లేనట్టే. అలా కొంతమంది విడిచిపెట్టారు అనేటువంటి మాటని మనము ఆల్రెడీ చూసామనమాట. సో 2వ అధ్యాయం 24వ వచనం మనం ఇప్పుడే చదివేశాము. సో ఇంకొక మాట కూడా నేను చదువుతాను. 2 జాన్ ఒక్క మాట చదివి మనం మూడో పాయింట్కి వచ్చేద్దాం. 2 జాన్ 9లో ఈ మాట ఉంది. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు అన్నాడు కదండి. అన్నాడు కదా. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఆ బోధలో ఎలా ఉండాలంట? మనం నిలిచి ఉండాలంట. నిలిచి ఉంటేనే మనము ఆయనలో నిలిచి ఉన్నట్టు, ఆయన కుమారుని యందు మనము నిలిచి ఉన్నట్టు. సో మనము అయిపోయింది. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. రెండో పాయింట్ కూడా అయిపోయింది. డైరెక్ట్గా మూడో పాయింట్కి వచ్చేసాం. మూడో పాయింట్ ఏంటండి? ప్రేమ. ప్రేమ వెరీ ఇంపార్టెంట్. నాకు తెలియదు ఈ పుల్పిట్లో నుంచి దేవుడి ప్రేమ గురించి ఎన్నిసార్లు మాట్లాడానో, ఎంత మాట్లాడానో, ఎన్ని మెసేజ్లు మాట్లాడానో నాకు తెలియదు కానీ, బట్ ఒకటి మాత్రం నేను మీకు చెప్పగలను. దేవుని ప్రేమ అనేటువంటిది భావోద్రేకం కాదు. దేవుని ప్రేమ అనేటువంటిది నిర్ణయం. ఎదుటివారి మంచి కోరుకునేదే ప్రేమ. ఎదుటివారి మంచి కోరుకునేదే ప్రేమ. ఆయన దేవుడై ఉండి మహిమను విడిచిపెట్టి మన మంచి కోసము, మనల్ని రక్షించడం కోసం, మనల్ని నిత్య జీవానికి తీసుకువెళ్ళడం కోసం తన మహిమను విడిచిపెట్టి తనను తాను రిక్తునిగా చేసుకుని సిలువ మరణము పొందినంతగా తనను తాను అప్పగించుకున్నాడు కదా. అది ప్రేమ అంటే. ప్రేమకు డెఫినేషన్ ఏంటంటే, మన దగ్గర నుంచి ఏమీ ఆయన ఎదురు కోరుకోకుండా తనను తాను అప్పగించుకున్నాడు మనం మంచిగా ఉండాలని. మనం ఆయన ప్రేమను పొందటానికి మంచివాళ్ళమా అంటే కాదంట. మనం ఆయన శత్రువులమై ఉండగా కూడా ఆయన మనల్ని ప్రేమించాడు.
ఈ ప్రేమ నిజమైన ప్రేమ. ట్రూ డెఫినేషన్ ఆఫ్ లవ్ ఈస్ దిస్. ట్రూ డెఫినేషన్ ఆఫ్ లవ్ ఈస్ ఇట్ సీక్స్ ఆల్వేస్ బెస్ట్ ఫర్ అదర్ పర్సన్ అండ్ ఇట్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. నాకు ఇది కావాలని కోరుకోదు ఎదురు. నాకు ఇది జరగాలని కోరుకోదు. నిజమైన ప్రేమ, ఇంకొక మాట కూడా చెప్తాను. నిజమైన ప్రేమ ఇచ్చే ప్రేమ, తీసుకునే ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఏంటి? ఇచ్చే ప్రేమ. మొత్తము ఇచ్చేస్తాడు. చూడండి, నేను మీకు మీకు 2 డైమెన్షన్స్‌లో ఈ ప్రేమను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి, తండ్రి చాలా ప్రేమ గలవాడు. మీకు తండ్రి ప్రేమ గురించి మీకు తెలీదు చాలా సార్లు. తండ్రి ప్రేమ గురించి మీకు తెలియాలంటే ఈసారి కూరగాయలు కోసేటప్పుడు కొద్దిసేపు ఆగి కోయండి. ఒకరోజు ఉల్లిపాయలు కోస్తున్నారు, ఒకరోజు టొమాటోలు కోస్తున్నారు, ఒకరోజు బెండకాయలు కోస్తున్నారు, ఒకరోజు దొండకాయలు కోస్తున్నారు, ఒకరోజు సొరకాయలు కోస్తున్నారు, ఒకరోజు పొట్లకాయలు కోస్తున్నారు, ఒకరోజు మీరు వెంటనే ఏమనాలో తెలుసా? నా తండ్రి ఎందుకు నన్ను ఇన్ని వెజిటబుల్స్ ఇచ్చాడు? ఒకటి ఇచ్చి వదిలేస్తే సరిపోయేది కదా నాకు. ఏదో ఒక కూరగాయ ఇచ్చి నీ జీవితకాలం ఇదే తిను, రోజు ఇదే తిను, అలాగే చావు అన్నట్టయితే ఎలా ఉండేది మనల్ని? అలా అనలేదు మనం. మన దేవుడు ఎంత కృపగలవాడు, మనకి ఎన్ని వెరైటీలు ఇచ్చాడు. వెజిటబుల్స్‌లో ఎన్ని వెరైటీలు ఇచ్చాడు. అంటే అది ఇచ్చే ప్రేమ కాదా అది? సో, దేన్ని తీసుకున్నా కూడా మీరు చూడండి, తండ్రి ఎంత ప్రేమ గలవాడని ఈసారి ఎప్పుడైనా ఆలోచించారనుకోండి. ఎంత ప్రేమ గలవాడో తెలుసా? కూరగాయల్లోనేమో వందల రకాల కూరగాయలు ఇచ్చాడు మనకి. ఫ్రూట్స్‌లోనేమో వందల రకాల ఫ్రూట్స్ ఇచ్చాడు. ఫ్లవర్స్‌లోనేమో వందల రకాల ఫ్లవర్స్ ఇచ్చారు. మనమేం చేస్తాము? ఒక్క పువ్వు ఇవ్వాలని నేను ఆయనకి, అమ్మో! లేకపోతే వాళ్ళకి ఒక పువ్వు నేనేమిస్తానులే, ఒక కలరే ఇవ్వగలనేమో, లేకపోతే రూ. 5 అవుతది, రూ. 10 అవుతది. అరే! ఒక ఫ్లవర్, ఏంటి లెక్కలు? అంటే తండ్రి ప్రేమ ఎలా ఉంది? తండ్రి ప్రేమ ఇచ్చే ప్రేమ. ఇచ్చే ప్రేమలో కూడా ఏ ఎక్స్‌టెంట్‌కి ఎళ్తున్నాడు తండ్రి? అసలు అసలేంటంటే ఇక చాలు నాకు ప్రభువా, ఇంకసలు ఈ ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నాను. సముద్రాల్లోకెళ్ళండి. చేపలు చూడండి. ఎన్ని రకాల చేపలున్నాయి. అంటే మీరు ఎటు చూసినా గూడా ఆకాశం వైపు చూడండి. ఎన్ని నక్షత్రాలున్నాయి? ఏదో ఒక 4 అక్కడ ఇసిరేసి ఈ 4 నక్షత్రాలతో బతకండి అంటే సరిపోయేది కదా మనల్ని. అంటే తండ్రి ఎలాంటి తండ్రి అంటే, మన తండ్రి మనకు విస్తారంగా ఇచ్చేటువంటి తండ్రి మన తండ్రి. అది ప్రేమ అంటే. మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు ఆయన ఎనక్కి? ఏమి ఇవ్వగలం మనం ఆయన ఎనక్కి? ఇస్తారని చేస్తున్నాడా ఆయన? తర్వాత రెండోది, తండ్రి ప్రేమతో సమానంగా తన ప్రేమను చూపించినటువంటి వాడు క్రీస్తు. తనను తాను రిక్తునిగా చేసుకొని సిలువ మరణము పొందినంతగా తన ప్రాణమునే దారపోసాడు మన కోసం. తన ప్రాణమే పెట్టాడు. అది ప్రేమ అంటే. హ్మ్. చాలా ఇవ్వటం ఒకటి, ఆఖరికి తనను తానే ఇచ్చుకోవటం ఒకటి. ఆ ప్రేమ. నేను ప్రేమ అనే మాట మాట్లాడుతున్నప్పుడు మనం ఈ లోకంలో అయినటువంటి ప్రేమ గురించి కాదు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. ఆహా! నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేక. మనల్ని ఒక వ్యక్తి ప్రేమించాడంటే ఎదురు ఏదో ఒకటి ఆశిస్తాడు. ఆశించనటువంటి ప్రేమ దేవుడి ప్రేమ. ఆశించినటువంటి ప్రేమ నిజమైన ప్రేమ. ప్రేమ అనేక పాపములను ప్రేమ జాలి చూపిస్తది. ఆ ప్రేమ మనము మన సహోదరులకు చూపించాలంట. మన సహోదరులకు చూపించాలంట. ఈ లోకానికి చూపించాలంట. అదే ఫలము. ద్రాక్ష ఫలము ఏంటనుకున్నారు? అన్నిటికన్నా నేను మళ్ళా అదే చెప్తున్నాను మీకు. మళ్ళా గుర్తుపెట్టుకోండి. నువ్వు క్రీస్తు సారూప్యతలోకి మారుతున్నావని, క్రీస్తు స్వరూపం నీలో కలుగుతుందని అందరూ చూసి చెప్పగలిగే ఒకే ఒక ఇండికేటర్ ఏంటంటే, సెల్ఫ్‌లెస్ అన్‌కండిషనల్ లవ్ యూ షో టువర్డ్స్ అదర్ పీపుల్. దట్స్ ఇట్. నాకు చూపించండి ఎవరినైనా కూడా. ఈ వ్యక్తి చూడండి పాస్టర్ గారు ఎంత ప్రేమిస్తాడో పరిశుద్ధులని చెప్పండి. ఆ వ్యక్తి ఆల్రెడీ దేవుడిలో నిల్చున్నాడు. నేను అసలు ఇంక అతని జీవితంలో ఇంకేం చూడాల్సిన అవసరం లేదు నేను. ఫినిష్. ఆ ఒక్కటి చాలు నాకు. క్రీస్తు లాంటి ప్రేమ, ఎదుటివారి మంచి కోరుకునే ప్రేమ మనము చూపించగలిగితే నిజంగా మనం ఆయన యందు నిలిచి ఉన్నాము. అదే ఆయన కోరుకుంటున్నటువంటి గొప్ప ఫలము మన జీవితంలో నుంచి. సో 4వ అధ్యాయము రండి. 1 యోహాను 4వ అధ్యాయము
12వ వచనం దగ్గర రండి. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూసి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందును నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. చూడండి, మనం ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. చూసారండి, మనము దేవుడిలో ఆయనలో నిలిచి ఉన్నామని మనకు ఎలా తెలుసు? ఒకరినొకరు ప్రేమిస్తేనే. క్రీస్తు లాంటి ప్రేమను మనం వేరే వారికి చూపిస్తేనే మనం ఆయనలో నిలిచి ఉన్నట్టు. లేకపోతే మనం ఆయనలో నిలిచి లేము. 16వ వచనం చదవండి. 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగి, మరలా చెప్తున్నాను, ఇంకొక మాట కూడా ఇక్కడ ఒక మాట చెప్పాలి. అదేంటో తెలుసా అండి? మనకు ప్రేమించడం అంటే ఏంటో తెలియదు. ఎవరికీ తెలియదు. మీలో ఉన్న ఎవ్వరికీ తెలియదు నిజంగా ప్రేమించడం అంటే ఏంటో. అసలు ప్రేమకు నిర్వచనమే తెలియదు మనకి. సో మన లవ్ ఎప్పుడూ కూడా ఏంటో తెలుసా అండి? అవర్ లవ్ ఈజ్ ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ లవ్ ఫర్ అస్. వీ డోంట్ హ్యావ్ ఎనీ లవ్. మన హృదయాలలో ప్రేమను కృమ్మరించువాడు పరిశుద్ధాత్ముడు. ఆయన మన హృదయంలో ఆ ప్రేమను కృమ్మరించకపోతే మనం ఎవరిని ప్రేమించలేము. మనకు ప్రేమ సోర్స్ ఫర్ అవర్ లవ్ ఈజ్ నాట్ అస్. మీరు ఒకవేళ అనుకుంటున్నారేమో, అది కూడా తీసేయండి. ఓ, నా వలన కలుగుతుంది ప్రేమ, నేను ఎంత మంచి ప్రేమ వేరే వారికి చూపిస్తున్నానంటే నేను ఎంత మంచిదాన్నో. దట్స్ నాట్ వాట్ ఇట్ సేస్. వీఆర్ ఓన్లీ రిఫ్లెక్టింగ్ గాడ్స్ లవ్. వీఆర్ లైక్ అ మూన్. హీ ఈస్ ద సన్. He is the sun and we are moon. We are reflecting the light that is coming from him. అందుకే అంటాడు 16వ వచనంలో, మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగి ఉన్న వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. అవర్ లవ్ ఈజ్ ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ హిజ్ లవ్. అవర్ హోలీనెస్ ఈజ్ ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ హిజ్ హోలీనెస్. ఇఫ్ యూ అబైడ్ ఇన్ హిమ్ వీ విల్ బి లైక్ హిమ్ అండ్ వీ విల్ షో హిమ్ టు దిస్ వరల్డ్. దేవుడు అలాంటి జీవితాన్ని, ఆయనలో నిలిచి ఉండే జీవితాన్ని మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. అలా నిలిచి ఉన్నప్పుడు ఆయన రాకడయందు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము సిగ్గుపడక ధైర్యం కలిగి ఉంటామని యోహాను చెప్తున్నాడు. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.